హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడితో అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు కోరుకుంటున్నాను. ఇదైతే బీరకాయ చెక్కు మనం తీసేసి పారేస్తూ ఉంటాం కదా, అది పారేయకోకుండా దాంతో మనము పునుగులు ఎలా వేసినా చూసేద్దామా. ఇవైతే 2 గ్లాసుల పచ్చెనపప్పు, 1 గ్లాసు బియ్యం అండి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసాక వీటిని అయితే బాగా వాష్ చేసుకొని నానబెట్టేయండి. చూసారా, బాగా నానిపోయినాయి. ఇవైతే బాగా కడిగేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఏమేమి వేయాలంటే బీరకాయ తొక్కలను కూడా బాగా కడిగేసుకోండి. కొంచెం అల్లం, 2 పచ్చిమిరపకాయలు, వీటిని అయితే మెత్త పేస్ట్ లాగా మిక్సీకి వేసేసుకుందాం. అన్నీ కలిపేసి దీంతో అట్టు కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. బీరకాయ కూర చేసుకొని తింటాం కానీ చెక్కు పారేద్దాం. పారేయకోకుండా ఇట్లా చేసుకొని తిన్నామంటే అది పారేసినట్టు ఉండదు, మనకు ఆరోగ్యం హెల్తీగా ఉంటామండి. వీటిని మొత్తం మిక్సీకి వేసేద్దాం. చూసారా, మిక్సీకి వేసేసాను మెత్తగా. ఇదైతే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయినాక ఆయిల్లో వేసేయడమే. అట్లు కూడా వేసుకోవచ్చండి, అట్లు కూడా బాగుంటాయి, పునుగులు కూడా బాగుంటాయి. అదిగో చూసారా, వేసేస్తున్నాను నేను. ఇలా మొత్తం వేసేసుకోవాలి. నాకైతే పునుగులు వేసే సరిగ్గా రాదండి, అందుకే అలా వచ్చి రౌండ్గా రాలేదు. ఇప్పుడిప్పుడే వేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను. వీటిల్లోకి కాంబినేషన్ చట్నీ వేసుకొని తింటే, పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవైతే బీరకాయలు మాకు ఇంటి దగ్గర తాత ఉన్నాడు, ఆ తాత దగ్గర తీసుకున్నాము. అవైతే నేత బీరకాయలు అండి. బయట బజార్లో అయితే కొంచెం ముదిరిపోయి ఉంటాయి. ఇవైతే నేత బీరకాయలతోనే బాగుంటుంది. చూసారు ఎంత టేస్టీగా, ఎంత బాగున్నాయో చూసేదానికి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో విడితే అందరికి వచ్చేస్తాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.